హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ మ్యాథ్స్ స్కిల్స్ అకాడమీ. సో చాలా నుంచి మన ఛానల్లో వీడియోస్ రావట్లేదండి. సో నా పర్సనల్ వర్క్ వల్ల వీడియోస్ రాలేదండి. సో ఇక్కడ నుంచి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. అదేవిధంగా ఎవరైతే ఆర్పిఎఫ్ మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారో సో మన నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయిందండి. సో ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఈ సంవత్సరం ఖచ్చితంగా జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఆన్లైన్ అప్లికేషన్ మనకి 15 నుంచి స్టార్ట్ అయ్యాయి. సో 15 నుంచి ఇక్కడ 14th మే వరకు క్లోజింగ్ డేట్ అండి. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు, సో గతం నోటిఫికేషన్లో ఈ నోటిఫికేషన్ చాలా చేంజెస్ ఉంటాయండి. ఆ చేంజెస్ ఏమి కూడా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. సో మిగతా వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది, ఓకేనా. అయితే ఇక ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో గతంలో ఎలా ఉండేయండి నోటిఫికేషన్లో, గతంలో జోన్ వైజ్ వేకెన్సీస్ ఉండేవి, ఓకేనా. సో గతంలో జోన్ వైజ్ వేకెన్సీ ఉండేది, కానీ ఈసారి జోన్ వైజ్ వేకెన్సీ తీసేశారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా ఒకటే వేకెన్సీస్. దాంట్లో మళ్ళీ అన్రిజర్వ్డ్ కేటగిరీ, తర్వాత ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇలా ఒకటే ఆల్ ఓవర్ ఇండియాలో ఒకటే కేటగిరీ వైజ్ పెట్టారు. గతంలో ఎలా అంటే ఈ చెన్నై జోను, సికింద్రాబాద్ జోను, అదేవిధంగా ముంబై జోన్ ఇట్లా ఉండే జోన్ వైజ్ వేకెన్సీ ఉంది. కానీ ఈసారి వేకెన్సీస్లో అలా జోన్ వైజ్ లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఒకటే వేకెన్సీస్. లైక్ ఎస్ఎస్సీ లాగా, ఓకే, ఎస్ఎస్సీ లాగా ఒకటే వేకెన్సీస్ అనమాట. దాంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఒక వేకెన్సీస్, ఎస్సీ, ఎస్టీ కంప్లీట్గా అన్ని జోన్ కలిపి ఒకటే వేకెన్సీస్ అనమాట, ఓకే. సో అది చేంజ్ అయిందండి, మారిపోయింది. సో మీరు ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఈ సంవత్సరం జాబ్ కొట్టాలనో తప్పకుండా ఈ కానిస్టేబుల్ వాళ్ళకి 10th క్లాస్ క్వాలిఫికేషన్, అదేవిధంగా ఎస్ఐ వాళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్, ఓకేనా. సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయ్యాయి. ఏది మనకి ఓపెనింగ్ ఆన్లైన్ డేట్ 15/4 అంటే ఏప్రిల్ 15th నుంచి స్టార్ట్ అయ్యాయి. సో క్లోజింగ్ డేట్ మనకి 14th మే, ఓకేనా. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి 14th మే, ఓకే. మీరు అప్లై చేసుకునేప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, మీ సేవా సెంటర్ నియర్ బై. సో దాని యొక్క ఫీజు వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్ ఫీజు. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపీస్ ఫీజు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏమో 250 రూపీస్ ఫీజు, ఓకేనా. ఈ అప్లై చేసిన తర్వాత ఎవరైతే ఈ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో 500 రూపీస్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది రిఫండ్ అవుతాయండి, ఓకేనా. సో మినిమం బ్యాంక్ చార్జెస్ తీసి అవి కూడా రిఫండ్ అవుతాయి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 250 రూపీస్, ఎవరైతే ఎగ్జామ్ టైం సిబిటీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మళ్ళీ ఆ 250 రూపీస్ రిఫండ్ అవుతాయి, ఓకేనా. సో ఇది ఒక అప్లికేషన్ ఫీజు. అదేవిధంగా మనకి ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో మనకి ఏజ్ రిలాక్షన్ పెంచారండి. 3 years ఏజ్ రిలాక్షన్ ఇచ్చారు, మనకి కోవిడ్ ఏజ్ రిలాక్షన్ ఇచ్చారు కాబట్టి. సో ఏజ్ రిలాక్షన్ వచ్చేసి మనకి 18 to 28, ఓకేనా. ఏజ్ వచ్చేసి మనకి 18 to 28. అదేవిధంగా టోటల్ వేకెన్సీస్ ఎన్ని మనకి కానిస్టేబుల్ వచ్చేసి 4 to 08, ఓకే. సో కానిస్టేబుల్ వేకెన్సీ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీ ఇక్కడ 4 to 08, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కానిస్టేబుల్ లెవెల్ 3 ఇది బేసిక్ పే అండి. సో 21,700 ఇది బేసిక్ పే. సో దీంట్లో మీకు డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ ఇంక్లూడ్ దాదాపుగా మీకు 45,000 వేకెన్సీ శాలరీస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే డిఏ 24% ఇంక్రీజ్ అయింది కాబట్టి మీకు 21,700 ఇది బేసిక్ విత్ పాటు. సో అడిషనల్ కూడా మీకు బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దాదాపు అరౌండ్గా 40,000 ప్లస్ మీకు శాలరీ వస్తుంది. ఏది కానిస్టేబుల్ పోస్ట్కి. అదే మీకు ఎస్ఐకి, సబ్ ఇన్స్పెక్టర్కి అయితే 80,000 దాకా నియర్గా శాలరీ వస్తుంది, ఇన్ హ్యాండ్ శాలరీ, ఓకే. తర్వాత చాలామంది ఎక్కువగా అభ్యర్థి కన్ఫ్యూజన్ హైట్ అండి. సో ఈ హైట్ వచ్చేసి మేల్ వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళ హైట్ వచ్చేసి మనకి 165 సెంటీమీటర్ ఉండాలి, ఓకేనా. సో అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్లు. ఫీమేల్ ఏమో 157 సెంటీమీటర్స్, ఓకేనా. సో ఫీమేల్ హైట్ ఎంత ఉండాలి? 157 సెంటీమీటర్స్. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళేమో హైట్ 160 సెంటీమీటర్స్, ఫీమేల్ ఏమో 152 సెంటీమీటర్స్. సో హైట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అప్లై చేసే ముందు ఎవరైతే హైట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. తర్వాత మన హైట్ లేకుండా అప్లై చేసుకుంటే తర్వాత మీరు అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, ఓకేనా. సో హైట్ జాగ్రత్త చూసుకోండి. హైట్ ఏమో మెయిల్ వచ్చేసి ఈ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి 165 సెంటీమీటర్, ఫీమేల్ వచ్చేసి 157 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో మేల్ అయితే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మేల్ అయితే 160 సెంటీమీటర్స్, అదేవిధంగా ఫీమేల్ అయితే 152 సెంటీమీటర్స్. సో ఇది హైట్ అండి. అదేవిధంగా వేకెన్సీస్ మనకి కానిస్టేబుల్ వేకెన్సీస్ మేల్ అండ్ ఫీమేల్ డిఫరెంట్గా ఇచ్చారండి. సో మేల్ వేకెన్సీగా చూసినట్టయితే మనం మేల్ వచ్చేసి అన్రిజర్వ్డ్ అన్ని జోన్ కలుపుకొని, ఓకే. మేల్ వచ్చేసి అన్ని జోన్ కలుపుకొని 14,450 వేకెన్సీస్. అదేవిధంగా ఎస్సీ 536, అదేవిధంగా ఎస్టీ 268, ఇది అన్ని జోన్స్ కలుపుకున్నాను, ఓకే. ఓబీసీ 966, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 357. సో టోటల్ వేకెన్సీ 3577.
సో ఇది కానిస్టేబుల్ వేకెన్సీ అండి, అన్రిజర్వ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్. సో అన్ని జోన్లు కలుపుకొని మీకు వేకెన్సీ అండి. సో మీరు ఫైట్ చేసేటప్పుడు అన్రిజర్వ్ కేటగిరీ ఫైట్ చేయండి, ఓకేనా. సో కాంపిటీషన్ చాలా హెవీ ఉంది కాబట్టి సో మీరు భయపడకండి, ఈజీగా క్రాక్ చేయొచ్చు. ప్లానింగ్ స్ట్రాటజీ, ఓకేనా, అది ఎలా కూడా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదొక వేకెన్సీస్. అదేవిధంగా ఫీమేల్ వేకెన్సీ చూడండి ఒకసారి. ఫీమేల్ వేకెన్సీ కూడా ఆల్ ఓవర్ ఇండియా, ఇది అన్ని జోన్లు కలుపుకొని వేకెన్సీ అండి. సో ఫీమేల్ వచ్చేసి అన్రిజర్వ్ 256, ఫీమేల్ వచ్చేసి అన్రిజర్వ్ 256. అదేవిధంగా ఎస్సీ వచ్చేసి 95, ఓకేనా. తర్వాత ఎస్టీ వచ్చేసి 47 వేకెన్సీస్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 63, ఓకేనా. అదేవిధంగా ఓబీసీ 170. సో టోటల్ ఫీమేల్ వేకెన్సీ టోటల్ ఫీమేల్ వేకెన్సీ వచ్చేసి 420, ఓకేనా. ఇది ఫీమేల్, ఇదేమో మేల్. టోటల్ ఎంత ఇక్కడ వేకెన్సీ 4208, ఓకేనా. ఇది కానిస్టేబుల్ వేకెన్సీ అండి. సో చాలా మంది ఆస్పిరెంట్స్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారు కాబట్టి, సో ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ కాబట్టి దీనికి వెహికల్స్ కూడా B1 కాబట్టి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ ఉంటుంది. సో మన ఛానల్లో అన్ని ఆర్పిఎఫ్ నుంచి అన్ని వీడియోస్ పెట్టాను. సో కాబట్టి చూడండి, ప్లేలిస్ట్ కూడా సపరేట్ పెట్టాను, రీజనింగ్కి, మ్యాథ్స్కి, స్ట్రాటజీ, హౌ టు క్రాక్, బుక్ లిస్ట్. సో ఇవన్నీ పెట్టానండి. ఎవరైతే ఈ పీడిఎఫ్ ఇది ఆర్పిఎఫ్ కంప్లీట్ పీడిఎఫ్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తారు, జాయిన్ అవ్వండి. ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కంప్లీట్గా మీకు చూసుకోవచ్చు, ఓకేనా. సో వీడియో చూస్తున్న తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ నుంచి ఒక నోటిఫికేషన్ పడింది కాబట్టి సో చాలామంది ఎక్కువ కోచింగ్ తీసుకునే వాళ్ళకి, చాలామందికి అది అఫోర్డబుల్ ఫీజ్ చేయని వాళ్ళకి మన ఛానల్ నుంచి ఆల్ సబ్జెక్ట్ పీడిఎఫ్ ఉంటుందండి. ఇది దాంట్లో అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఓకే. సో ఈ 3 సబ్జెక్టుకి మనకి ఆల్రెడీ తెలుసు సిలబస్లో. సో ఇది 35 క్వశ్చన్స్, 35, 70, ఓకే. సో 120 మార్క్స్. సో ఎవరైతే కోచింగ్ తీసుకునే వాళ్ళు, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళు, సో బుక్స్ ద్వారా కూడా క్రాక్ చేయొచ్చు. సో ఎవరైతే బుక్ తీసుకునే వాళ్ళు మన నోటిఫికేషన్ పడ్డది కాబట్టి మన ఛానల్ చాలా వరకు అన్ని క్లాసెస్ ఆర్పిఎఫ్ సంబంధించి ఉంది కాబట్టి, సో చాలా రోజులుగా గ్యాప్ వచ్చింది కాబట్టి నా పర్సనల్ వర్క్ వల్ల వీడియో చేయలేకున్నాను. ఖచ్చితంగా ఇక్కడ నుంచి వస్తుంది. చాలామంది కామెంట్ చేయడం, తర్వాత సార్ నోటిఫికేషన్ వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేయడం. సో ఈరోజు ఫైనల్ చేశానండి. సో అర్థమెటిక్, రీజనింగ్, జీకే ఎవరైతే పీడిఎఫ్స్ కావాలనుకున్నారో, ఆల్ సబ్జెక్ట్ పీడిఎఫ్ కావాలంటే కేవలం మీకు 29 రూపీస్కి, ఓకే. సో దీంట్లో లేటెస్ట్ అప్డేట్ ఉంటాయండి. అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ప్రీవియస్ పేపర్స్ అన్ని 20 రూపీస్కే అండి, 29 రూపీస్కే. అది కేవలం ఈరోజు 2 days మాత్రమే, ఈరోజు రేపు 2 days ఓన్లీ, ఓకేనా. సో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, 73308696. సో ఈ నెంబర్కి వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టండి, 29 రూపీస్. సో దాంట్లో మీకు అర్థమెటిక్, రీజనింగ్, జీకే, పీడిఎఫ్స్, తర్వాత ప్రీవియస్ పేపర్స్, ప్రాక్టీస్ టెస్ట్ అన్నీ వస్తాయండి, 29 రూపీస్. సో ఎవరైతే కావాలో తీసుకోండి. సో ఈజీగా మీకు ఆర్పిఎఫ్కి సంబంధించింది, అది ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ఉపయోగపడుతుంది, ఓకేనా. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అండి ఆర్పిఎఫ్ సంబంధించింది. మనకి ఛానల్లో నెక్స్ట్ రాబోయే ఆర్పిఎఫ్ నుంచి ఖచ్చితంగా అప్డేట్ వస్తాయండి. చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.